పుణ్యకర్మ ఫలము రెండవ భాగము. మాఘమాసమున గంగానదిలో అరుణోదయ కాలమందు స్నానము చేసిన వాడు 60,000 యుగములు వైకుంఠమున ఉండును. అతడు తిరిగి మానవ జన్మ ఎత్తినను జితేంద్రుడై హరిభక్తి పొందును. మాఘమాసమున ప్రయోగయందు అరుణోదయ కాలమున గంగా స్నానం చేసిన వాడు 1,00,000 మన్వంతరముల వరకు వైకుంఠమున ఉండును. తిరిగి మానవ జన్మను ఎత్తినప్పుడు విష్ణు మంత్రమును పొంది చనిపోయిన తర్వాత హరిదాస్యము పొంది సారూప్య ముక్తిని పొందును. గంగా నదిలో ప్రతిదినము స్నానము చేసిన సూర్యుని వలె పవిత్రుడై మాటి మాటికి అశ్వమేధ యోగ ఫలితమును పొందును. అతడు వైకుంఠమున సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండి తిరిగి మానవ జన్మను ఎత్తిన స్వధర్మానిరతుడై విద్యాంసుడు జితేంద్రుడై మహా తపస్వి కాగలడు. మీన కర్కాటక సంక్రమణల మధ్య పాల్గొన మాసము ఆషాఢ మాసము మధ్య ఎండలు బాగా ఉన్నప్పుడు చక్కని శ్వాసన భరితమైన నీటిని పోయేవాడు ఇంద్రులు 14 గతించు వరకు వైకుంఠంలో ఉండును. తిరిగి మానవ జన్మను ఎత్తినప్పుడు చక్కని రూపు కలవాడే సుఖంగా ఉండును. వైశాఖ మాసమున శ్రీహరికి చందన సేవ చేసిన 60,000 యుగములు వైకుంఠమున విష్ణు మందిరమున ఉండును. తర్వాత మానవ జన్మమును ఎత్తినప్పుడు అతడు సుఖంగా ఉండును. అట్లే వైశాఖ మాసమున బ్రాహ్మణులకు సత్తుపిండిని దానము చేసిన ఆ సత్తుపిండిలో ఎన్ని రేణువులు ఉన్నవో అన్ని సంవత్సరముల వైకుంఠమున శ్రీహరి మందిరమున ఉండును. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము చేసిన 100 జన్మలలో చేసిన పాపములు నశించును. అతడు 14 ఇంద్రుల కాలం వరకు వైకుంఠమున ఉండి తిరిగి మానవుడై పుట్టినప్పుడు తప్పక శ్రీకృష్ణ భక్తిని పొందును. ఈ భారత వర్షమున శివరాత్రి వ్రతము చేయువాడు 7 మన్వంతరాల వరకు శివలోకమైన కైలాసమున ఉండును. శివరాత్రి దినమున శివుని బిల్వ పత్రంతో పూజించిన ఎన్ని పత్రములతో అతడు శివ పూజ చేసిన అన్ని యుగముల కైలాసమున శివుని మందిరమున ఉండును. తర్వాత తిరిగి మానవుడిగా జన్మను ఎత్తినప్పుడు శివభక్తిని, విద్యను, పుత్ర పౌత్ర సంపదను, ధన ధాన్య సంపదను, భూ సంపదను పొందును. అదే విధంగా చైత్ర మాసమున లేక మాఘమాసమున వ్రతదీక్ష పూని శివుని పూజించిన అతడు శివలోకమున శివ మందిరము ముందు వేత్రపాని అయి శివభక్తుడు అగుచున్నాడు. లేక పై 2 నెలల్లో నెల అంతయు లేక పక్షము దినములైనను 10 దినములైనను చివరకు వారము దినములైనను శివార్చన చేసిన ఎన్ని దినములు శివ పూజ చేసిన అన్ని యుగములు కైలాసమున గౌరవింపబడును. శ్రీరామనవమి వ్రతమును దీక్ష భూని ఎవరు చేయుదురో వారు 7 మన్వంతరముల కాలము వైకుంఠమున విష్ణు మందిరమున ఉందురు. ఆ తర్వాత మానవ జన్మం ఎత్తినప్పుడు రామభక్తుల జితేంద్రుడై మహాధార్మికుడు అగును.